ఈరోజు ముఖ్యమైన రోజు ఏంటో మీ అందరికీ తెలుసు. అదేంటి వచ్చేసి పోలింగ్ డేట్. ఈరోజు మా తెలంగాణ స్టేట్లో వచ్చేసి లోక్సభ ఎన్నికలు. వాటికి మేమందరం కూడా మా తెలంగాణ స్టేట్లో ఉన్న ట్రాన్స్జెండర్స్ అందరం కూడా ప్రతి ఒక్క వారి జిల్లాలో వారి యొక్క ఓటుకు నిర్వహించుకోవడం జరుగుతుంది. తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఐకాన్ లైలా మేడం గారితో మేమందరం కలిసి వెళ్ళి మా ఓటు హక్కుని వినియోగించుకున్నాము. పోలింగ్ బూత్లో మాకు స్పెషల్ ట్రాన్స్జెండర్ పోలింగ్ బూత్ అని చెప్పేసి ఇక్కడ బెలూన్స్ పెట్టి మాకు ఏర్పాటు చేశారు. నిజంగా ఇది రావడానికి ముఖ్యమైన కారకురాలు వచ్చేసి మా తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఐకాన్ లైలా మేడం గారే. నిజంగా నమస్తే అండి. లోక్సభ ఎన్నికల్లో భాగంగా మేము వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నెంబర్ 111 మేమందరం కూడా ట్రాన్స్మైల్లో ఓటు హక్కు వినియోగించుకున్నాం. ఇది జిల్లా కలెక్టర్ గారు మా కోసం సపరేట్గా ఒక మోడల్ పోలింగ్ బూత్ను తయారు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే మా గురించి ప్రత్యేకంగా ఒక లైన్ ఏర్పాటు చేసి ఓటు వేయడానికి క్యూ లైన్ ఏర్పాటు చేసి ఓటు అనేది వేయడం జరిగింది. కానీ మేమందరం ఈరోజు మా యొక్క వృత్తిని మానుకొని ఓటు హక్కుని వినియోగించుకుంటున్నాము. ప్రజలందరూ కూడా ముఖ్యంగా యువకులందరూ కూడా మేల్కొని వచ్చి బయటికి వచ్చి ఓటు వేయాలి. ఈ యొక్క సరైన అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. ఒక్క ఓటుతో ఏదైనా జరగవచ్చు. సో ప్రతి ఒక్కరం వచ్చి మన ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పేసి కోరు. అందరికీ నమస్తే, నేను మీ స్నేహ. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈరోజు ముఖ్యమైన రోజు ఏంటో మీ అందరికీ తెలుసు. అదేంటి వచ్చేసి పోలింగ్ డేట్. ఈరోజు మా తెలంగాణ స్టేట్లో వచ్చేసి లోక్సభ ఎన్నికలు. వాటికి మేమందరం కూడా మా తెలంగాణ స్టేట్లో ఉన్న ట్రాన్స్జెండర్స్ అందరం కూడా ప్రతి ఒక్క వారి జిల్లాలో వారి యొక్క ఓటుకు నిర్వహించుకోవడం జరుగుతుంది. సో మా వరంగల్లో కూడా ఈరోజు మేమందరం కూడా మా ఓటు హక్కు నిర్వహించడం మేమందరం కూడా బయలుదేరాము. సో దానికి సంబంధించిన వీడియో అంతా కూడా చివరి వరకు చూడండి. అండ్ మరి ఒక్కసారి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే పక్కనే ఉన్న గంట బెల్ నొక్కడం కూడా మర్చిపోకండి. అండ్ ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వీడియో అంతా కూడా చివరి వరకు చూడండి. తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఐకాన్ లైలా మేడం గారితో మేమందరం కలిసి వెళ్ళి మా ఓటు హక్కుని వినియోగించుకున్నాము. ప్రతి ఒక్కరం కూడా మా ఓటు హక్కు వేసి మా సరైన నాయకుని ఎన్నుకునే అవకాశం ఈరోజు వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పోలింగ్ బూత్లో మాకు స్పెషల్ ట్రాన్స్జెండర్ పోలింగ్ బూత్ అని చెప్పేసి ఇక్కడ బెలూన్స్ పెట్టి మాకు ఏర్పాటు చేశారు. నిజంగా ఇది రావడానికి ముఖ్యమైన కారకురాలు వచ్చేసి మా తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఐకాన్ లైలా మేడం గారే. నిజంగా తను మా కోసం ఎంతోగానో చేశారు. సో ఈరోజు తన వల్ల మాకంటూ ఒక గౌరవం దక్కింది. ఎలక్షన్లో మాకు సపరేట్ లైన్తో మేము అందరం కలిసి వెళ్ళి ఓటు వేయడం జరిగింది. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అందరం కూడా. అక్కడ మా కోసం సపరేట్గా పోలింగ్ బూత్ ఉండడము, అంటే అక్కడ మాకు సపరేట్ లైన్ కేటాయించడము, అందులో వెళ్ళి మేము ఓటు వేయడం నిజంగా మాకు చాలా ఒక మంచి గౌరవం దక్కిందని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాము.
నమస్తే అండి. లోక్సభ ఎన్నికల్లో భాగంగా మేము వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నెంబర్ 111 మేమందరం కూడా ట్రాన్స్ మహిళల ఓటు హక్కు వినియోగించుకున్నాం. ఇది జిల్లా కలెక్టర్ గారు మా కోసం సపరేట్గా ఒక మోడల్ పోలింగ్ బూత్ను తయారు చేయడం జరిగింది. ఇక్కడ చాలా మంచి వసతులు మా కోసం సపరేట్ క్యూ లైన్ ఇచ్చి మాకు స్పెషల్గా అవకాశం కల్పించారు. చాలా ధన్యవాదాలండి. మేమందరం కూడా మా బాధ్యతగా భావించే ట్రాన్స్ మహిళలము. మేమందరం కూడా మాకు సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి మా చేతిలో ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం ఓటు కాబట్టి మేమందరం బాధ్యతగా భావించి మా ఓటు హక్కుని ఈరోజు ఇక్కడ వినియోగించుకోవడం జరిగింది. ఈ పోలింగ్ బూత్లో మా దాదాపు 232 ఓట్లు ఉన్నాయి. మేమందరం దాదాపు ఓటు హక్కును వినియోగించుకున్నాము. అదేవిధంగా మేము సొసైటీలోని ఓటర్లందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, అందరం కూడా బాధ్యతగా భావించి ఈరోజు నిర్లక్ష్యం చేయకుండా అందరూ కూడా ఖచ్చితంగా పోలింగ్ బూత్ వరకు వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీకోసం ప్రత్యేకంగా పోలింగ్ బూత్ కేటాయించడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే మా గురించి ప్రత్యేకంగా ఒక లైన్ ఏర్పాటు చేసి ఓటు వేయడానికి క్యూ లైన్ ఏర్పాటు చేసి ఓటు అనేది వేయడం జరిగింది. నిజంగా ఓటు అనేది ప్రతి ఒక్కరం వినియోగించుకోవాలి. ట్రాన్స్జెండర్ అయిన మేము ఎన్నో భిక్షాటన చేస్తే జీవనం గడిచే మా యొక్క వృత్తి, అలాంటి వృత్తిని మేము ఈరోజు వదులుకొని వచ్చి మేము ఓటు హక్కును వినియోగించుకుంటున్నాము. కాబట్టి ప్రతి పౌరుడు కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని మంచి ఒక నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి ఈ యొక్క దినంగా నేను ఒక చెప్పుకుంటున్నాను. అంటే ఈరోజు ఈ లోక్సభ ఎన్నికల్లో మేమందరం కూడా ప్రతి ఒక్కరం కూడా మా జీవనాధారం మీ అందరికీ తెలుసు. మేము బెగ్గింగ్కి వెళ్తే మా పొట్టగుట్టు నిండుతుంది. కానీ మేమందరం ఈరోజు మా యొక్క వృత్తిని మానుకొని ఓటు హక్కుని వినియోగించుకుంటున్నాము. ప్రజలందరూ కూడా ముఖ్యంగా యువకులందరూ కూడా మేల్కొని వచ్చి బయటికి వచ్చి ఓటు వేయాలి. ఈ యొక్క సరైన అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. ఒక్క ఓటుతో ఏదైనా జరగవచ్చు. సో ప్రతి ఒక్కరం వచ్చి మన ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పేసి అని కోరు బాధ్యతగా మా ఓటు హక్కుని వినియోగించుకున్నాము. ఆ ఓటు హక్కు అయితే మేమందరం వేసాము. సో ఇక్కడ నాతో పాటు మా ట్రాన్స్ కమిటీ వ్యక్తులు కొంతమంది ఉన్నారు. సో ఓటు అందరూ వేశారు కదా. సో మీ ఫీలింగ్ ఒకసారి చెప్పండి ఎలా? ముందుగా అందరికీ నమస్తే. ఈరోజు మేము లోక్సభ ఎన్నికలలో భాగంగా ఈరోజు ఓటింగ్ ఉండింది. దానికి సంబంధించి వరంగల్ కరీమాబాద్లో మా నియోజకవర్గంలో ఉన్న ఓట్లంతా మా ట్రాన్స్ మహిళలందరూ ఇక్కడికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. ఈరోజు మేము దీనికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకనంటే స్పెషల్ బూతింగ్ కూడా పెట్టారు. మాకు ప్రత్యేక క్యూ లైన్ అలాగే స్పెషల్ బూత్ పెట్టి మాకు ఇలా ఓటు హక్కు వినియోగించుకునేలా చేశారు. సో అందరికీ దీనికి కానీ అందరూ మా ట్రాన్స్ మహిళలు అందరూ వచ్చి ధైర్యంగా ఈరోజు బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. అలాగే అందరూ కూడా యూత్ ఎవరైతే ఉన్నారో ధైర్యంగా బయటకు వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎందుకంటే ఇది మన సామాజిక హక్కు. సరైన నాయకుడిని ఎన్నుకోవడం కోసం మన చేతిలో ఉన్న ఇది ఒక వజ్రాయుధం కాబట్టి ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకొని అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు భారత పౌరుడిగా మా ఓటు హక్కు మేము వినియోగించుకున్నాము. ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మాకు స్పెషల్గా ట్రాన్స్జెండర్కి ఒక బూత్ కేటాయించడం నిజంగా ఆనందంగా ఉంది. మేము ట్రాన్స్జెండర్స్ అడుక్కుంటేనే జీవనోపాధి ఉంటుంది. అయినా మేము ఈరోజు బెగ్గింగ్ చేయకుండా మేము ట్రాన్స్జెండర్స్ అందరూ వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నాం. ఈరోజు నా బాధ్యతగా నేను ఓటు వినియోగించుకున్నాను. సూపర్. చాలామంది మా నియోజకవర్గంలో ఉన్న మా ట్రాన్స్ మహిళలందరం కూడా మా ఓటు హక్కు వినియోగించుకున్నాము. అదేవిధంగా మన తెలంగాణలో అండ్ ఎక్కడైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరొక విషయం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా మా ఓటు హక్కు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.